కోటేశ్వర గారు, రైతులు అంటే ఇది మధ్యాహ్నం జరిగిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ఏం జరిగిందనేది బయటకు వస్తున్నాయి. ఇక విసుగొస్తుంది మనకే దాన్ని ఏమంటారు, ఆ ప్లకార్డుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత. కాకపోతే కొద్దిగా ఏదో ఆ, కవితాత్మక ధోరణిలో కొద్దిగా మారుస్తున్నారు అంతే. ఉమ్, ఏంటది, జగన్ 2.1 అనేది ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది. ఇంకోటి ఏదో సేమ్ రిపీట్స్, లేకపోతే సినిమా రిపీట్ అవుతూ సంథింగ్ ఎట్లాంటి ఏదో పెడతా ఉన్నారు. రప్పరప్పలు కానీ మామూలు అయిపోయినాయి. ఇప్పుడు రైతులు ఏ రైతుల కోసం అయితే వెళ్ళారో ఆ రైతులు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి, ఆ పత్తి బేళం తొక్కుతున్నటువంటి విజువల్స్ కళ్ళ ముందు కనపడుతున్నాయి. మరి వెళ్ళినప్పుడు వారికి ఏదన్నా లాభం చేకూర్చే కార్యక్రమం చేయాలి, కానీ నష్టం చేకూర్చే కార్యక్రమం చేయటం వలన ఏంటి ఉపయోగం అనేది ఇప్పుడు మౌలికమైన ప్రశ్న. సార్ ఏంటి సార్ ఇది, ఇంతేనా? ఈ నెక్స్ట్ 3 years పాటు ఇక మనం ఇలా అవి జరుగుతూ ఉంటే ఇలా మనం మాట్లాడుకుంటామేనా అనేది ఒక ప్రశ్న. సురేష్ గారు, మీరు పత్తి బేడ్లు అంటున్నారు, పత్తి కాదు పొగాకు బేడ్లు. సారీ నేను పత్తి అన్నానా? ఉంది కానీ పత్తి అని వచ్చింది. సారీ, పొగాకు బేడ్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో పొగాకు రైతుల సమస్య కావచ్చు, లేదా మామిడి రైతుల సమస్య కావచ్చు, లేదా మిర్చి రైతుల సమస్యలు కావచ్చు, లేదా బాధితుల సానుభూతి యాత్రలు, సరే సీదిరి అప్పల్లాది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రివర్స్ వ్యవహారం అనుకోండి, అది వేరే అంశం. ఇవన్నీ చూసినప్పుడు ఒకటి స్పష్టమైంది, వాళ్ళ ఎజెండా 2 సంవత్సరాల నుంచి అలాగే ఉంది, రాబోయే 3 సంవత్సరాలు కూడా అలాగే ఉంటుంది, అది కన్ఫర్మ్. ఆ విధమైనటువంటి సమీకరణలు, బల ప్రదర్శనలు అవన్నీ కూడా చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేటువంటిదే సమస్య. నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఒక విధంగా చెప్పాలంటే, ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయాలి, లేకపోతే చట్టాన్ని ఏ విధంగా అమలు జరపాలి ఏమిటి అనేటువంటి దానిలో వాళ్ళు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇదే ధోరణి కనుక అయ్యేట్లయితే మరింతగా రాష్ట్ర ప్రభుత్వము లేదా అధికారంలో ఉన్నటువంటి 3 పార్టీల కూటమి కూడా గిలగిలా కొట్టుకునే పరిస్థితి కూడా రాబోతుంది. ఎందుకంటే చర్యలు తీసుకుంటే వచ్చేటువంటి ఎన్నికల సందర్భంలో అది లా అండ్ ఆర్డర్ సమస్యగా మారుతుంది, వేధింపుల సమస్య కింద వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయి. అట్ ది సేమ్ టైము నిబంధనలను పాటించకుండా, లేకపోతే కనీస ఇవన్నీ కూడా పాటించకుండా ఇదే విధమైనటువంటి ధోరణితో వ్యవహరిస్తారు అనేటువంటిది ఇప్పటికే నిర్ధారణ అయింది. అందువల్ల ప్రభుత్వం ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం మరి ఇటువంటి చర్యలని అదుపు చేయాలంటే ఏం చేయాలి అనేటువంటిది నిజానికి ప్రభుత్వానికి కూడా ఏమి తోచట్లేదు. నా అభిప్రాయం, విజయకిరణ్ గారు ఏం చెప్తారో తెలియదు, ప్రభుత్వానికి ఏమి తోచట్లేదు. ఏమి చేస్తే ఏ విధంగా అది ప్రెసిపిటేట్ అవుతుందో, అది ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందో అన్నటువంటి భయం కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. రెండవది, నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగా నమోదైనటువంటి కేసులు ఎంత ఛార్జ్ షీట్లు దాఖలు కానీ, లేకపోతే విచారణ కానీ ఎంత ఆలస్యం అయితే అంతగా అది వైసీపీకి అడ్వాంటేజెస్ గా మారేటువంటి అవకాశం ఉంటుంది. విక్టిమ్ కార్డుని రాబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళు ఖచ్చితంగా ప్రయోగిస్తారు. అందుకని మరి ఏమి చేస్తుంది ఏమిటి అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి లేదా అధికార పక్షం వైపు నుంచి విజయకిరణ్ గారు వివరిస్తే సంతోషం అనేది నా అభిప్రాయం.